హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు పప్పుతో సాంబార్ అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే తపాలి అనేది పెట్టుకున్నాను. అందులో నేను చిన్న గ్లాస్ అండ్ సగం పెసరపప్పు అనేది తీసుకున్నానండి. ఆ పెసరపప్పులో నేనైతే 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు అనేది నేనైతే గడ్డప్పు అనేది యూస్ చేశానండి. కొద్దిసేపు మూతనే పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మనకి పప్పు ఉడికేటప్పుడు ఏమవుతుందంటే ఇలా పొంగే రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా నేనైతే పొంగుని తీసేసుకుంటున్నాను. ఇలా మీరు పప్పుకి తగలకుండా, గరిట పప్పుకి తగలకుండా ఇలా పొంగు అనేది తీసేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి పెసరపప్పు అయితే క్లీన్గా కనిపిస్తుంది. నాకైతే పప్పు అనేది ఉడికిపోయిందన్నమాట. సో చూడండి, ఒకసారి గంటితే ఇలా మెదుపుకోండి, సరిపోతుంది. ఇది పెసరపప్పు అండి, వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. కొద్దిసేపు కలుపుకోండి. తర్వాత నేనైతే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకోండి, ఎందుకంటే పప్పులో ఇవన్నీ ఉడకాలి కాబట్టి. ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు కొద్దిసేపు ఏం చేస్తారంటే మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి. చూస్తున్నారు కదా, టమాటీలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. నేనైతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం అనేది యూజ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నాను అనమాట. బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇంగువ యాడ్ చేయడం వలన ఇంకా టేస్ట్ అనేది వస్తుందండి. కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము కూడా వేసుకున్నాను. ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 3 వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు అయితే మనం పెట్టేసుకున్నామండి. పోపు కూడా నాకైతే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం వేడిగా పెసరపప్పు అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ.